श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिव्यासतीर्थ स्वामिनिति नामिने नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूप दामोदर स्वामिनिति नामिने नमस्ता भक्तमने मणिपुरी उद्धवाय च प्रभुपादुलसद्वाणी प्रचारनिरताय ते नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायिने कृष्णाय कृष्णचैतन्य नाम्ने पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम् हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे ఈరోజు భాగవతం క్లాస్కి ఇచ్చేసిన అందరికీ శ్రీ గొల్లపూడి జగన్నాథ మందిరం తరఫున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి శ్లోకి భక్తిరద్భవతి నైష్కృతి కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సో ఈరోజు భాగవతం క్లాస్లో మనం చర్చించుకుపోయే అంశం ఏంటంటే వృత్తాసుర ప్రార్థనలు. ఎవరైనా విన్నారో లేదో తెలియదు, భాగవతం ఎప్పుడైనా వింటే తెలుస్తుంది. సాధారణంగా ఈ వృత్తాసుర ప్రార్థనల గురించి ఏం చెప్తారంటే ప్రతి వైష్ణవుడు
ఈ ప్రార్థనల్ని వాళ్ళ జీవితంలోకి అనుభవంలోకి తీసుకురావాలి అని చెప్పి చెప్తారనమాట. భక్తిని సీరియస్గా తీసుకునే వాళ్ళకి వృత్తాసురుడి ప్రార్థనల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తారనమాట. సో అలాంటి వృత్తాసుర ప్రార్థనల గురించి మనం తెలుసుకుందాం. యాక్చువల్గా అవి 4 ప్రార్థనలు చేస్తాడనమాట ఆయన. పేరు వృత్తాసురుడు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే భాగవతాన్ని ఉపోద్ఘాతంతో మొదలు పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు జనరల్గా చెప్తూ ఉంటారు, శ్రవణం ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్పేసి మన ఆచార్యులు చెప్తారు. ఎవరైనా చెప్పగలరా? శ్రవణం ఇప్పుడు నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం కూడా ఒక భక్తి మార్గం కదా, అందరు చెప్తారు కదా. శ్రవణం కీర్తనం అని చెప్పేసి అంటారు కదా. కీర్తన కన్నా ముందు శ్రవణం వస్తుంది. శ్రవణం ఎందుకంత ఇంపార్టెంట్, అంత అంత విశిష్టత ఎందుకు ఉంది, అంత ప్రత్యేకత ఎందుకు ఉంది? ఎవరైనా ఒక పాయింట్ చెప్తారా? శ్రవణం ఎందుకు అంత ఇంపార్టెంట్? పోనీ శ్రవణం చేయడం వల్ల తరించిన వాళ్ళ గురించి చెప్తారా? ఎవరు ఎగ్జాంపుల్? పోనీ శ్రవణం చేయడం వల్ల తరించిన వాళ్ళ సరే, పరీక్షిత్ మహారాజు. మరి శ్రవణం అంటే పోనీ మీనింగ్ చెప్పండి. శ్రవణం అంటే వినటం మాత్రమేనా? భక్తి మార్గాన్ని చెప్పేటప్పుడు విని దాన్ని గ్రహించుకొని జీవనం సాగించేది శ్రవణం. కొంచెం క్లోజ్ గానే వచ్చారు. శ్రవణం అంటే జనరల్ గా అందరికీ వచ్చే ఒకే ఒక మీనింగ్ ఏంటంటే వినటం. శ్రవణం అంటే వినడం కాదు. శ్రవణం చేయాలంటే పరీక్షిత్తులా చేయాలి. పరీక్షిత్తు శ్రవణం చేసేటప్పుడు నిద్రాహారాలు జయించి మరీ విన్నాడు అనమాట. నిద్ర లేదు, అంటే విశ్రాంతి లేదు, నిద్ర లేదు, ఆహారం గురించిన బాధ లేదు, ఏమీ లేదనమాట. అలాంటి శ్రవణం చేయాలన్నమాట. ఎంత బాగా శ్రవణం చేయాలంటే వేరే ప్రపంచం గుర్తు రాకూడదు. ఆ శ్రవణం చేస్తున్నంతసేపు ఇంకొక ప్రపంచం ఉంది అనే సంగతి కూడా మర్చిపోవాలన్నమాట. అంత తదేక దృష్టితో శ్రవణం చేయాలి. అప్పుడే అది శ్రవణం అవుతుంది. అప్పుడే అది భక్తి మార్గం అవుతుంది. కేవలం వినటం భక్తి మార్గం కాదు. చెప్తూ ఉంటే ఒకళ్ళు అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, అటు చేస్తారు, ఇటు చేస్తారు, అది కాదు శ్రవణం. శ్రవణం చేయబడడం వల్ల ఎవరు తరిస్తారు అంటే అంత తదేక దృష్టితో విన్నవాళ్ళు తరిస్తారు. అలా వింటేనే దాన్ని అనలైజ్ చేసుకోగలుగుతారు. నేను దాన్ని ఎలాగా నా జీవితంలోకి తీసుకురావాలి అనే ఆలోచన అప్పుడు వస్తుంది. అప్పుడు యూ విల్ స్టార్ట్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ అనమాట. దీన్ని నా జీవితంలోకి నేను ఎలా తీసుకురావాలి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. కేవలం వినేసి ఇలా వినేసి అలా వదిలేస్తే రాదు. అది భక్తి మార్గం కానే కాదు. కాబట్టి ఇప్పుడు చెప్పేది అంత ఇంపార్టెంట్ కాబట్టి శ్రవణం గురించి నేను ఇంత ఉపోద్ఘాతం చెప్పాను అనమాట. చెప్తే అంత అవసరం లేదు. అందరూ రోజు వింటూనే ఉంటారు, ఏముంది అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ వృద్ధాశ్ర ప్రార్థనల గురించి దీని డెప్త్ ఏంటో తెలియడం కోసం శ్రవణం గురించి ఇంత ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది అనమాట. ఓకే, సో వృత్తాసురుడు 4 ప్రార్థనలు చేస్తాడు. ఏ టైంలో చేస్తాడు ఏంటి అనేది మనం చర్చించుకుందాం. దాంతోపాటు ఒక చిన్న స్టోరీ చెప్పాలన్నా, అసలు వృత్తాసుడు వృత్తాంతం ఏంటి, ఎందుకు అతను అన్ని ప్రార్థనలు చేశాడు, అది కూడా చెప్పుకుందాం. దానివల్ల మీకు క్వశ్చన్స్ రావాలి. నిజంగా శ్రవణం చేస్తే మీకు క్వశ్చన్స్ రావాలి, వింటే రావు. సో అది ఇది భాగవతంలోని 6వ స్కందంలో ఉంటుంది. వృత్తాసురుని వృత్తాంతము, అతని ప్రార్థనలు భాగవతంలోని 6వ స్కందంలో ఉంటుంది అనమాట. సరే, నేను చెప్తాను. బోర్డు మీద రాయలేదు కాబట్టి మీరు వింటే చాలు, రిపీట్ చేయక్కర్లేదు. అహం హరే తవ పాదైక మూల దాసాను దాసో భవితాస్మి భూయ మనస్మరేత సుపతే గుణాస్తే గృణీత వా కర్మ కరోతు కాయ. ఇదొక ప్రార్థన. అయితే మనం ఈరోజు 2 ప్రార్థనల గురించి చెప్పుకుందాం. 4 టైం సరిపోదు, 2 చెప్పుకుందాం చాలు.
నాకపృష్టం న చ పార్యమేష్టం న సార్వభౌమం న రసాధిపత్యం న యోగసిద్ధే పునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే. సో మొదటి శ్లోకంలో ఎలాంటి ప్రార్థన చేస్తున్నారంటే, హే ప్రభు, దేవదేవ, కేవలము నీ పాద పద్మాలనే ఆశ్రయించడి నిత్య దాసులకు నేను తిరిగి దాసుడుని కాగలనా? ఓ ప్రాణపతి, నా మనస్సు సదా నీ దివ్య గుణములనే తలచులాగున, నా వాక్కులు సదా నీ దివ్య గుణములను కీర్తించులాగున, నా తనువు ఎల్లప్పుడూ నీ ప్రేమయుత సేవలో నెలకొనలాగున తిరిగి నేను వారికి సేవకుడును కాగలనా? ఇది ఒకటైతే, రెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, నాకు ఎలాంటి సుఖాలు అవసరం లేదు, నాకు భూలోకం అవసరం లేదు, స్వర్గలోకం అవసరం లేదు, బ్రహ్మలోకం అవసరం లేదు, నాకు ఎలాంటి ఆధిపత్యం కూడా అవసరం లేదు, నాకు నీ పాద పద్మాలు ఉంటే చాలు. అది రెండో శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఇలాగ ప్రార్థనలు చేశాడు. దీని యొక్క మీనింగ్ మీకు చెప్పాను. అంటే నేను తిరిగి, ఓ దేవదేవా, నేను ఎప్పటికైనా తిరిగి నీ పాద పద్మాలను ఆశ్రయించే నీ భక్తులకు దాసుడిని నేను ఎప్పటికైనా అవ్వగలనా? ఇది వృత్తాసుడు చేసిన ప్రార్థన. ఇది చెప్తూ ఉంటే మీకు చైతన్య మహాప్రభు గుర్తు రావాలి. గుర్తొచ్చారా ఎవరైనా? రోజు చేస్తారు కదా, పొద్దున్నే చేస్తారు చూడండి. ఏం చేస్తారు? శిక్షాష్టకం చేస్తారు. శిక్షాష్టకంలో ఒకటి రావాలి, మీకు గుర్తు రావాలి. సో అలా చైతన్య మహాప్రభు కూడా సేమ్, ఆయన భక్తావతారం కాబట్టి ఆయన భక్తులు ఎలా ఉండాలో ఆచరించి చూపించారు. ఈ వృత్తాసుడు కూడా ఏం చెప్తున్నాడు? నేను నీ పాదాలని ఆశ్రయించే భక్తులకు దాసుడిని ఎప్పటికైనా కాగలనా? ఈ జన్మలో కానీ, వచ్చే జన్మలో కానీ, ఆపై జన్మలో కానీ నాకు అలాంటి అవకాశం ఉందా ప్రభు? నాకు మీరు తప్ప ఇంకేం అవసరం లేదు. నాకు స్వర్గం అవసరం లేదు, ఎలాంటి ఆధిపత్యం అవసరం లేదు, బ్రహ్మలోకం అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నాకు మీ పాద పద్మాలు చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదని చెప్పి వృత్తాసురుడు ప్రార్థన చేస్తున్నాడు. సో ఇలాంటి ప్రార్థన వింటే ఎవరికైనా, నేను మీకు మామూలుగా చెప్పాను, వృత్తాసురుడి ప్రార్థనలు చాలా ఉత్తమమైన ప్రార్థనలు, ప్రతి వైష్ణవుడు ఆచరించదగినవి, ఆచరించవలసినవి అని చెప్పాను. అయితే మీరు సరిగ్గా వింటే నాకు క్వశ్చన్ రావాలి. ఇది చెప్పంగానే, సుఖదేవ గోస్వామి చెప్పంగానే పరీక్షిత్తుకి క్వశ్చన్ వచ్చింది, సందేహం వచ్చింది. ఇందాకే చెప్పా, శ్రవణం సరిగ్గా చేస్తే క్వశ్చన్స్ వస్తాయి. పరీక్షిత్తు అంత తీక్షణంగా శ్రవణం చేశాడు, అతనికి క్వశ్చన్ వచ్చింది వెంటనే. ఇది చెప్పంగానే ఆయన సంస్కృత శ్లోకం, నేను ఇంకా అనువాదం కూడా చేసి చెప్పాను. మీకు క్వశ్చన్ రావాలి. వచ్చిందా ఎవరికైనా? దీన్ని అటెంటివ్నెస్ అంటారు. కొంచెం అటెంటివ్గా వింటే వస్తుంది అనమాట. వృత్తాసురుడు, ఇది చెప్పుకునేది మన వృత్తాసురుడు గురించి, వృత్తాసురుడు చేసిన ప్రార్థనల గురించి. వృత్తాసురుడు అంటే రాక్షసుడు కదా. రాక్షసుడు ప్రవృత్తి ఎలా ఉంటుంది, పోనీ గుణాలు ఎలా ఉంటాయి? రాక్షసుడి గుణాలు ఎలా ఉంటాయి? రజోగుణం తమో గుణంతో ఉన్న రాక్షసుడు సత్వగుణంతో కూడిన ప్రార్థనలు ఎలా చేశాడు? అది మీరు వచ్చారు, మీరు నా క్వశ్చన్ వేయలేదా? మీకెందుకు డౌట్ రాలే? ఒక అసురుడు తమో గుణంతో రజోగుణంతో ఉండాలి, అలాంటిది సత్వగుణంతో ఒక భక్తుడు, సత్వగుణంలో, శుద్ధ సత్వగుణంలో ఉండే భక్తుడు, మామూలు సత్వగుణం కాదు, శుద్ధ సత్వగుణంలో ఉండే భక్తుడు చేసే ప్రార్థనలని ఒక అసురుడు ఎలా చేశాడు? ఇది విపరీతంగా ఉందే. జనరల్గా జరగదు. ఒక హిరణ్యాక్షుడు, ఒక హిరణ్యకశిపుడు ఎలా చేశారు? విష్ణువు అనగానే నా శత్రువు, ఎవరైనా ఆ పేరు తీసుకుంటే వెంటనే
వాళ్ళని చంపేయాలి. ఆ పేరే వినపడకూడదు, నేనే దేవుణ్ణి, నన్నే పూజించాలి. ఇలాంటి గుణాలు అసురులకు ఉంటాయి. ఇలాంటి గుణాలు అసురులకు ఉంటాయి. కానీ ఇదేదో విపరీతంగా ఉండే అసురుడేంటి శుద్ధ సత్వగుణంతో ఇలాంటి ప్రార్థనలు చేయడం ఏంటి? ఇది వింతగా ఉంది, ఏంటి అని చెప్పి వెంటనే క్వశ్చన్ వేశారు. ఎవరికి? సుఖదేవ గోస్వామి. అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పుకుంటూ వెళ్ళారన్నమాట. ఈయన వృత్తాంతం చెప్పుకుంటూ వెళ్ళారు. వృత్తాసుడు వృత్తాంతం అన్నమాట. సో ఈరోజు టాపిక్ ఏంటంటే యాక్చువల్గా మీకు ప్రార్థన చెప్పి మీకు ఒక స్టోరీ చెప్పాలని. వృత్తాసుడు స్టోరీ ఇందులో 2 పార్ట్స్ వస్తాయి. అసలు వృత్తాసుడు ఎవరు, నెక్స్ట్ అతను పాస్ట్ లైఫ్ ఏంటి, ఇతను ఇలా ఉండటానికి పాస్ట్ లైఫ్ ఏంటి అని. సో చాలా పైన చెప్పుకుంటూ వెళ్తాను వృత్తాసుడు గురించి. తర్వాత అతని పాస్ట్ లైఫ్ గురించి కొంచెం విపులంగా చెప్పడానికి ట్రై చేస్తాను. వృత్తాసురుడు ఎవరంటే అసురుడే, కానీ అతను ఎలా జన్మించాడంటే ఒకానొక టైంలో ఇంద్రుడు గురువు అపరాధం చేస్తాడు. దేవతల గురువు ఎవరు? ఇంద్రుడు ఎవరు పోనీ చెప్పండి? దేవతలకి అధిపతి, రాజు. వాళ్ళకి గురువు ఎవరు? బృహస్పతి. బృహస్పతి పట్ల ఒక అపరాధం చేశాడు. ఓకే, ఏంటి అనేది మళ్ళీ అది లెంగ్తీ స్టోరీ అయిపోతుంది. సో గురువు పట్ల అపరాధం చేయడం వల్ల గురువు యొక్క కృప వాళ్ళకి దూరమైంది, ఇంద్రుడికి దూరమైంది. సో గురువు లేని దేవతలు క్షీణిస్తూ ఉంటారు. గురు కృప లేని వాళ్ళు ఎలా ఉంటారంటే క్షీణిస్తూ ఉంటారు. వాళ్ళ వైభవం తగ్గుతూ ఉంటుంది, వాళ్ళ బలం తగ్గుతూ ఉంటుంది. సో అలాంటి టైం చూసి శుక్రాచార్యుడు, ఎవరైతే దైత్యులు ఉంటారు కదా, దైత్య గురువు శుక్రాచార్యుడు టైం చూసి వీళ్ళకి బలం తగ్గింది, వీళ్ళు గురువు అపరాధం చేశారు, వీళ్ళకి గురు కృప లేదు, కాబట్టి ఇదే మంచి టైం, అటాక్ చేయండి అని చెప్పేసి దానవుల్ని పంపించారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళకి నష్టపోతా ఉన్నారు దేవతలు. సో అలాంటప్పుడు ఇంద్రుడు గమనించాడు అనమాట. సో ఇలా గురువు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది, నేను ఇప్పుడు ఒక గురువుని కావాలి, వెళ్ళి ఎవరినైతే అవమానించానో, ఎవరి పట్ల అపరాధం చేశానో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈగో అడ్డొస్తుంది, అహంభావం అడ్డొస్తుంది. సో అందుకని చెప్పి ఏం చేస్తాడు, కొత్త గురువుని వెతుక్కుందాం అని చెప్పేసి కొత్త గురువుని వెతుక్కుంటాడు. ఎవరా గురువు? విశ్వరూపుడు అని చెప్పేసి ఒక గురువుని తీసుకొస్తారు. ఆయనకి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కాకపోతే ఒక విశేష లక్షణం ఏంటంటే విశ్వరూపుడికి తల్లి దైత్యుల వైపు అన్నమాట, దైత్యుల వైపు తల్లి, అలాగే దేవతల వైపునన్న తండ్రి. సో ఆయనలో మిక్స్డ్ క్వాలిటీస్ ఉంటాయి విశ్వరూపుడిలో. ఆయన్ని గురువుగా స్వీకరించారు, ఆయన చక్కగా చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒకనొక యజ్ఞం చేస్తున్నప్పుడు విశ్వరూపుడు చెప్పంగా మిక్స్డ్ క్వాలిటీస్ ఉన్నాయి. యజ్ఞం చేస్తున్నప్పుడు ఆయన దేవతలకి హవిస్సిస్తున్నాడు, ఇంద్రాయ స్వాహ, అగ్నేయ స్వాహ, వరుణాయ స్వాహ, ఇలా అందరికీ దేవతలకి హవిస్సులు ఇస్తున్నాడు. అలానే మళ్ళీ నోట్లో చిన్నగా దైత్యులకు కూడా హవిస్సులు ఇస్తున్నాడు. అది ఇంద్రుడు గమనించి ఈయన డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడు, ఈయన డబుల్ క్లాస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దేవతలకే కాకుండా వాళ్ళకి బలం వస్తుంది, హవిస్సులు ఇస్తుంటే వాళ్ళకి బలం వస్తుంది. అలాగే దైత్యులు అంటే దానవులకు కూడా హవిస్సులు ఇస్తున్నారు, వాళ్ళు కూడా బలపడుతున్నారు. అందుకని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు, నన్ను మోసం చేస్తావా అని చెప్పి వెంటనే అహంకారం కదా, అప్పటికే అహంకారం, మీకు చెప్పాను ఆల్రెడీ. గురువు పట్ల అపరాధం చేశాడంటేనే అది అహంకారం. మళ్ళీ ఆ గురువుకి క్షమాపణ అడగకుండా మళ్ళీ ఇంకో కొత్త గురువుని వెతుక్కున్నాడు అనమాట. సరే ఇలాగ నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పేసి వెంటనే కత్తి తీసుకొని అక్కడికక్కడ విశ్వరూపుడిని వెంటనే నరికేస్తాడు. అది తన తండ్రి చూస్తాడు, ఎవరు? విశ్వరూపుడి యొక్క తండ్రి చూస్తాడు, త్వష్ట అతని పేరు. సో ఈ తండ్రి ఏం చేస్తాడు, నువ్వు గురువుగా స్వీకరించి అదే గురువుని చంపేస్తావా, నీకెంత అహంకారం అని చెప్పేసి నేను రివెంజ్ తీర్చుకుంటా అని చెప్పేసి ఆ త్వష్ట ఏం చేస్తాడు, ఒక యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో ఇంద్రుణ్ణి చంపగల శత్రువు కావాలి అని చెప్పి యజ్ఞం చేస్తాడు. కాకపోతే ఆ యజ్ఞంలో పలికే విధానం కొంచెం పొరపాటుగా చేయడం వల్ల ఇంద్రుడికి శత్రువు కావాలి అని చెప్పేసి యజ్ఞం చేయకపోయి ఇంద్రుడి వల్ల చంపబడే శత్రువు కావాలి అన్నట్టు మీనింగ్ వచ్చేలాగా ఉచ్చరిస్తాడు అనమాట. ఇంద్ర శత్రు
అని పలకాల్సింది ఇంద్రాశత్రువు అంటాడనమాట. అంటే అది దీర్ఘం చేయడం వల్ల అశత్రువు అయిపోయింది అక్కడ. అంటే అది మీనింగ్ మారిపోయింది. అందుకని ఉచ్చారణ అంత ఇంపార్టెంట్ అనమాట. ఇష్టం వచ్చినట్టు పలకూడదు, మీనింగ్ మారిపోతుంది. సో మీనింగ్ మారిపోవడం వల్ల ఏమైంది, వెంటనే ఆ యజ్ఞంలో నుంచి వృత్తాసుడు పుట్టుకొస్తాడు. వృత్తాసుడు చాలా బలవంతుడు, చాలా బలవంతుడు. సో యుద్ధం జరుగుతుంది, వృత్తాసుడు నువ్వు వెళ్ళు ఫైట్ చేయి అంటాడు. అయ్యింది, వాడు ఫైట్ చేస్తాడు. ఎంత బలవంతుడు అంటే అందరినీ ఓడిస్తూ ఉంటాడు. ఇంద్రుడు కూడా భయపడిపోతాడు. వృత్తాసుడితో యుద్ధం చేస్తూ చేస్తూ ఇంద్రుడు భయపడతాడు అనమాట. ఎంత భయపడతాడంటే ఐరావతం కదా ఇంద్రుడి వాహనం. ఐరావతం మీద కూర్చొని ఇంద్రుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఒక గద తీసి ఇలా కొడతాడు అనమాట వృత్తాసుడి మీదకి. వెంటనే వృత్తాసుడు ఆ గద పట్టుకొని మళ్ళీ తిరిగేస్తాడు. ఆ గద తగిలి ఎలా తగులుతుందంటే ఐరావతం యొక్క కుంభస్థలం ఉంటుంది కదా, ఆ కుంభస్థలానికి తగిలి ఐరావతం మూర్చిపోతుంది. ఐరావతం మూర్చిపోయి పడిపోతుంది. అది పడిపోవడం వల్ల ఇంద్రుడు పడిపోతాడు. అతనికి భయం పట్టుకుంటుంది. ఏంటిది, నేను ఒక గద వేస్తే మళ్ళీ పట్టుకొని తిరిగి గద వేస్తే ఐరావతం పడిపోయింది. అంటే నేను ఇప్పుడు నేను కత్తేస్తే మళ్ళీ తిరిగి కత్తేస్తాడు. నేను ఇప్పుడు వజ్రాయుధం వేసాను అనుకో, మళ్ళీ అది తిరిగి నాకు వేసాడు అనుకో, నేనేమైపోతాను. దానికి వజ్రాయుధం అంటే దానివల్ల ఎవరైనా సరే అయిపోవాల్సిందే, వినాశనం అయిపోవాల్సిందే. ఇప్పుడు నేను వజ్రాయుధాన్ని వేస్తే మళ్ళీ పట్టుకుని అది నా మీదకి వేస్తే నేనేమైపోతానని భయం వేస్తుంది అన్నమాట. అప్పుడు వృత్తాసురుడు చెప్తాడు, ఇంద్రా నువ్వు భయపడకు, నువ్వు నన్ను ఓడించగలవు, నువ్వు వాడు వజ్రాయుధాన్ని వాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. అతను మోటివేట్ చేస్తున్నాడు వృత్తాసురుడు, నువ్వు రా యుద్ధం చేయి భయపడద్దు అని చెప్పేసి వృత్తాసురుడు మోటివేట్ చేస్తున్నాడు అనమాట. సో అలా మోటివేట్ చేస్తున్నప్పుడు ఈ ప్రార్థనలు చేస్తాడనమాట. ఎప్పుడు చేస్తాడు, చావు అంచుల్లో ఉన్నప్పుడు ఈ ప్రార్థనలు చేస్తాడనమాట. ఇవి విన్న పరీక్షిత్తు అడుగుతాడు సుఖదేవ గోస్వామి, ఎందుకు ఇలా జరిగింది, అసలు వృత్తాసుడు ఎవరు, అసలు ఇలాంటి ప్రార్థనలు చేయగలిగింది కేవలం శుద్ధ సత్వగుణంలో ఉన్న భక్తులు మాత్రమే. అలాంటిది ఒక అసురుడు, అది కూడా దేవతల్ని నశింపచేయడం కోసం పుట్టిన ఒక అసురుడు ఇలాంటి ప్రార్థన చేయడం ఏంటి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అతని వృత్తాంతం చెప్తాడు. ఇప్పుడు వృత్తాసుడు గురించి చెప్పాను కదా, అతని పాస్ట్ లైఫ్ చెప్తాను, ఎందుకు అతనికి ఇంత శక్తి వచ్చింది, ఇంత వైభవం ఎలా వచ్చింది అని. సో అతని పూర్వజన్మ ఏంటంటే చిత్రకేతు అని ఒక రాజు అనమాట. వృత్తాసుడు పూర్వజన్మలో చిత్రకేతు అని ఒక రాజు. అతను భూలోకాన్ని అంతటినీ పాలించే సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు అనమాట. ఎంత బాగా పాలిస్తాడంటే అతని మామూలుగా ప్రతి కాలాలన్నీ ఋతువులన్నీ టైంకి రావడమే కాకుండా ఎంత మంచిగా పరిపాలన చేశాడంటే అసలు నాట్లు వేయకుండానే మొక్కలు మొలిచేస్తాయి, పూలు పూచేస్తాయి, పళ్ళు కాచేస్తాయి, అన్ని ధాన్యం వచ్చేస్తుంది అనమాట. అసలు నాట్లు కూడా వేయక్కర్లే అనమాట. అంటే బీజాలు వేయకుండానే అంకురాలు వచ్చేస్తాయి. అంత మంచి పరిపాలన చేసేవాడు అనమాట. అంత ధర్మాన్ని పట్టుకొని పరిపాలన చేసేవాడు. అలాంటి చిత్రకేతుకి 1,000,000 మంది భార్యలు, ఒకటి కాదు రెండు కాదు, 1,000,000 మంది భార్యలు, కానీ ధర్మాన్ని పట్టుకునే ఉన్నాడు. అతనికి ఒకే ఒక లోపం అనమాట. అన్నీ ఉన్నాయి, 1,000,000 మంది భార్యలు ఉన్నారు, రాజప్రసాదాలు, అంతా సుఖంగా సంతోషంగా ఉంది, కానీ ఒక విషయంలో మాత్రం లోపం అనమాట. అది అతన్ని దహించేస్తుంది. నాకు ఇన్ని ఉన్నాయి కానీ నాకు లేనిది ఒకటే అని చెప్పి అతను మనసులో కుంగిపోతా ఉన్నాడు. ఏంటంటే అతనికి సంతానం లేదు. అంతమంది భార్యలు ఉన్నా ఒక్కరి వల్ల కూడా సంతానం లేదు అతనికి. సో దానివల్ల అతను చాలా కుమిలిపోతూ ఉంటాడు అనమాట, రోజు బాధపడుతూ ఉంటాడు. అలాంటి టైంలో నారదుడు ఇంకా అంగీరస మహర్షి వస్తారు. 2 మహర్షులు వస్తారనమాట. చిత్రకేతు దగ్గరకు వస్తారు. చిత్రకేతు వాళ్ళని ఆహ్వానిస్తాడు, పాద పూజ అది చేసి అన్ని మర్యాదలన్నీ చేస్తాడు, అన్ని చేస్తాడు. వీళ్ళకి అన్ని తెలుసు. మహర్షులు యాక్చువల్గా ఊరికనే రారు కదా, ఊరికనే రారు మహానుభావులు అని చెప్పేసి అంటారు. సో ఊరికనే రారు, ఏం జరుగుతోంది, ఇతని మనసు ఎలా ఉందని చెప్పి తెలుసు. అయినా సరే
అడుగుతారు, చిత్రకేత ఎలా ఉంది, నువ్వు బాగున్నావా, నీ మంత్రులు బాగున్నారా, రాజ్యం బాగుందా, అంతా బాగుందా అని చెప్పేసి కుశల ప్రశ్నలు అన్ని వేస్తారు. చిత్రకేతు మనసులో ఒకటి ఉంటుంది, వీళ్ళు ఊరికనే రారు మహానుభావులు, వీళ్ళని అడిగితే ఏమన్నా వరం ఇచ్చేస్తారేమో, నా కొడుకు పుట్టేస్తాడేమో, సంతానం కలిగేస్తుందేమో, ఎలా అడగాలి ఎలా అడగాలి ఈ మనసుతో ఉన్నాడు అనమాట. ఇలా అడుగుతున్నారు, ఇతని మనసులో ఇలా ఉందని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇతనితో అడిగించాలి కదా మరి. సరే, యాక్చువల్గా ఇంకో విషయం, మహర్షులు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళని కోరికలు అడగకూడదు. నాకు ఇల్లు కావాలి, నాకు కార్ కావాలి, నాకు ఉద్యోగం కావాలి. భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు, భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు, గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఒకే ఒక కోరిక ఉండాలి, భగవత్ ప్రేమ, భగవత్ భక్తి. నాకు అది ఇవ్వండి అని చెప్పేసి కోరుకోవాలి తప్ప, నాకు ఇల్లు కావాలి, నాకు కార్ కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు అమెరికా వీసా కావాలి, ఇలా ఇలా అని చెప్పేసి అడగకూడదు. అడిగితే ఇచ్చేస్తారు, కానీ దానికి ఫలితాలు ఉంటాయి, దాని ఫలితాన్ని నువ్వు భోగించాల్సి ఉంటుంది అనమాట. సో సరే, చిత్రకేతు అన్నీ చెప్పిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి, ఒకే ఒక విషయంలో నాకు బాధగా ఉంది, నాకు సంతానం లేదు అని. వీళ్ళు పాపం ధర్మాత్ముడు కదా, కొంచెం నచ్చ చెప్పి చూద్దాం అని చెప్పేసి వీళ్ళు, నీ భాగ్యంలో సంతానం లేదు, ఆ ఆశ వదిలేసుకో అని చెప్పేసి చెప్తారనమాట. నారదుడు చెప్తాడు, అంగిరస్ మహర్షి కూడా చెప్తాడు, నీ భాగ్యంలో లేదు, నువ్వు ఈ ఆలోచన వదిలేసుకో అంటారు. కానీ మీరు తలుచుకుంటే చేయలేనిది ఏమన్నా ఉందా మహర్షి, దయచేసి నాకు సంతానాన్ని ఇవ్వండి. అతను దానికి జస్టిఫికేషన్ ఏం చెప్పుకున్నాడంటే, నా కోసం నేను ఇది అడగట్లేదు, నా తర్వాత ఈ రాజ్యాన్ని పాలించే వాళ్ళు కావాలి, ఈ ప్రజల్ని పరిపాలించే వాళ్ళు కావాలి. పోనీ రాజ్యం సంగతి కూడా పక్కన పెట్టాను, నా పితృదేవతలు ఉంటారు కదా, నా పితరులు ఉంటారు, వాళ్ళకి తిలోదకాలు వదలటానికి కూడా నా తర్వాత ఎవరు లేరు, నాతోనే ఇది ఆగిపోతుందేమో, అప్పుడు నా పితరులు బాధపడతారు కదా, వాళ్ళు బాధపడితే ఎలాగ, నాకు తిలోదకాలు వదలకపోయినా పర్వాలేదు, నా పితరులకు కూడా తిలోదకాలు వదిలేవాళ్ళు లేరు, కనీసం దానికోసమైనా నాకు సంతానం కావాలి, దయచేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటాడు. ఇతనికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు, నీ భాగ్యంలో ఇది లేదు అని చెప్తే అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి సరే, ఈ ఇద్దరు మహర్షులు, సరే అయితే నీకు సంతానం కలుగుతుంది, కాకపోతే ఆ సంతానం వల్ల నీకు హర్షము ఉంటుంది, శోకము ఉంటుంది. హర్షము ఉంటుంది, కానీ ఆ సంతానం వల్లే నీకు శోకం కూడా ఉంటుంది, అంతకు మించిన శోకం ఉంటుందని చెప్తారు. అప్పుడు సరే, హర్షం ఉంటుంది అన్న దాని దగ్గర వరకే విన్నాడు అనమాట. పాపం ఈ చిత్రకేతు అక్కడ దాకే ఆగిపోయాడు, తనకు కావాల్సింది వచ్చేసింది కదా, నెక్స్ట్ వినలేదన్నమాట. అప్పుడు అనుకున్నాడు, పర్లేదు మేనేజ్ చేద్దాం, పిల్లలు అన్నాక కొంచెం కాకపోతే కొంచెం బాధ పెడతారు కదా, బాధపడకుండా ఎలా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుందాం ఇలాగా అనుకున్నాడు. ఏం పర్లేదు, కొంచెం బాధపడినా పర్లేదు, అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటాడు. సరే, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇతనికి వాళ్ళు ఇచ్చిన వరం వల్ల ఇతనికి ఒక పెద్ద భార్యకి ఒక సంతానం కలుగుతుంది. సో అతను మంచిగా చక్కగాను పుత్రుడు పుట్టాడని చెప్పేసి మంచిగా ఆనందంగా ఉంటాడు. ఇంకా ఆ ఆనందంలో ఏంటంటే మిగిలిన వాళ్ళని అశ్రద్ధ చేస్తాడు. మిగిలిన రాణులు ఉంటారు కదా, 99,99,999 మంది రాణులు ఉంటారు కదా, వాళ్ళందరూ బాధగా ఫీల్ అవుతారు. అసలే పుత్రుడు పుట్టాడు, కడుపుతో ఉన్న దగ్గర నుంచి చూస్తున్నారు, కడుపుతో ఉన్న దగ్గర నుంచి ఆవిడ దగ్గరికి వెళ్తున్నాడు, ఇంక కొడుకు పుట్టిన తర్వాత అసలు రావట్లేదు, అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఈర్ష్య ఫీల్ అవ్వడం మొదలు పెట్టారనమాట. జలసి ఎంత ప్రమాదమో చూడండి. దాని తర్వాత ఏమవుతుంది, ఈ జలసి వల్ల ఏం పరిణామం చెందుతుంది అని చెప్పేసి చెప్పుకుందాం అంటే అంత జ్ఞానం లేదు, ఎంత విపరీతంగా ఉంటుందనే జలసి ఒకసారి ఆలోచించండి. ఇంత జలసి ఫీల్ అయ్యి రోజు రోజుకి అసలు రాజుగారు రానే రావట్లా, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళ దగ్గరికి కూడా రావట్లేదు, నీ దగ్గరికి వచ్చారంటే నీ దగ్గరికి వచ్చారా అని చెప్పేసి అడిగితే నా దగ్గరికి రాలేదు, ఆవిడ దగ్గరికే వెళ్తున్నారు, వాళ్ళు కొడుకునే చూసుకుంటున్నారు, అసలు రాజ్యం గురించి కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అందరూ అనుకుంటే, ఇది ఇట్లా కాదు, దీనికి ఏదో ఒకటి ఉపాయం చేయాలని చెప్పేసి ఒక పని మనిషిని పిలిచి, దాసి ఉంటుంది కదా,
దాసిని పిలిచి దాసికి బ్రైబింగ్ అంటే లంచం ఇచ్చి, లంచం ఇచ్చినా పాపం రాజుగారి కొడుకు రాజకుమారుడు చంపేస్తే ఎట్లాగా అని చెప్పేసి భయపడితే నువ్వు అది చేయకపోతే నేను చంపేస్తానని చెప్పి భయపెట్టారు. లాలచ్ అంటే బ్రైబింగ్ చేశారు, అలాగే భయం కూడా పెట్టారనమాట. రెండు చేస్తే సరే దాసి కదా పాపం వినింది, విషం పెట్టింది పాలల్లో, ఆ పిల్లాడు తాగేశాడు, చచ్చిపోయాడు. పిల్లాడు పాలల్లో విషం పెడితే ఆ పాలు తాగేశాడు, చచ్చిపోయాడు. అది చూసిన ఇంత జరిగిపోయింది. తర్వాత ఏంటి అనేది రాణిలు ఆలోచించలేదు. వాళ్ళ ఈర్ష్య ఇంతే, నా దగ్గరికి రావట్లేదు అన్న ఈర్ష్య వరకే ఆలోచించారు, తర్వాత ఏంటి అని ఆలోచించలా. సరే రాజకుమారుడు చచ్చిపోయాడు, ఈ చిత్రకేతు వచ్చి విలువెల్లాడితే కింద పడి దొర్లేసుకుని ఏడుస్తున్నాడు అనమాట. మామూలుగా కాదు, కింద పడి దొర్లుకుంటూ ఏడుస్తున్నాడు అన్నమాట. అలా ఏడుస్తున్నారు. సరే ఎవరు చేశారు అన్నది అంతా బయటపడింది. ఎలా చచ్చిపోయాడు, నీలం రంగులో మారిపోతాడు, సో విషప్రయోగం అని అర్థమైపోయింది. ఆరా తీస్తే దాసిని పట్టుకొని 4 తిస్తే ఆవిడ చెప్పేసింది. సో వీళ్ళని పట్టుకొని ఇంత పని చేస్తావా అని చెప్పేసి వీళ్ళని నిలదీశారు. వీళ్ళు గజగజ వణికిపోతున్నారు. ఈయనేమో దొర్లి ఏడుస్తూ ఉన్నాడు రాజు. సరే ఆ టైంలో మళ్ళీ అంగిరస మహర్షి మళ్ళీ నారదుడు వస్తారు. ఎందుకలా ఏడుస్తున్నావు చిత్రకేతు అని చెప్పేసి అంటారు. నా కొడుకు చచ్చిపోయాడు అని చెప్పేసి ఏడుస్తాను. నీకు ముందే చెప్పాను కదా, నీకు భాగ్యంలో కొడుకు లేడు, కానీ నువ్వు కావాలి అన్నావు. సరే నీకు కొడుకుని ఇస్తాను, కానీ ఆ కొడుకు వల్ల నీకు ఆనందం ఉంటుంది, దానికి 10 నీకు బాధ ఉంటుందని ముందే చెప్పాను కదా అంటే, లేదు నా కొడుకు చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయిన తర్వాత నాకు ఇంకా బతకాలని లేదు అని చెప్పేసి కింద పడి దొర్లి ఏడుస్తుంటాడు. అప్పుడు కొంచెం వైరాగ్యం బోధించడానికి ట్రై చేస్తారు. ఇదంతా ఈ శరీరం అశాశ్వతమైనది, బంధాలు అశాశ్వతము, ఇదంతా మిథ్య అని చెప్పేసి ఈ మోహంలో నువ్వు ఇలా కొట్టుమిట్టాడకూడదు, నీ కర్తవ్యాన్ని తెలుసుకో, ధర్మాన్ని తెలుసుకో అని చెప్పేసి చెప్తుంటే అతనికి అర్థం కావట్లేదు చిత్రకేతుకి. అప్పుడు ఇలా అర్థం కావట్లేదు, నా కొడుకు చచ్చిపోయాడు అంటే, సరే అయితే నీ కొడుకు లేకపోతే నువ్వు బతకలేనంటున్నావు కదా అని చెప్పి ఏదైతే ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందో ఆ కొడుకు శరీరాన్ని నారదుడు మళ్ళీ ఆ ఆత్మని తిరిగి రప్పిస్తాడు. మళ్ళీ కొడుకులోకి ప్రవేశించు, నువ్వు లేకపోతే చచ్చిపోతానంటున్నాడు, రా అని చెప్పేసి పిలుస్తాడు. అప్పుడు ఆ ఆత్మ వచ్చి చెప్తుంది, ఎందుకు నన్ను పిలిచారు అని అడుగుతుంది. ఇదిగో నీ తండ్రి అంట, నీ తండ్రి నువ్వు లేకపోతే చచ్చిపోతాడంట, నువ్వు లేకపోతే బతకలేడంట. ఎవరు తండ్రి? ఈయనెవరో నాకు తెలీదు. ఎవరు తండ్రి? ఈయనకి నేను ఎన్నో జన్మల్లో తండ్రిని అయ్యాను, ఎన్నో జన్మల్లో నేను అన్ననయ్యాను, తమ్ముడినయ్యాను, ఎన్నో రకాల బంధాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ జన్మలో నేను కొడుకుని అయ్యానేమో, ఎన్నో జన్మలు నేను ఇతనికి తండ్రిని అయ్యాను. సో కాబట్టి ఇదంతా కేవలం మిథ్య, మాయ, అంతేకాని ఇదేమీ శాశ్వతమైనది కాదు. నాకు అవసరం లేదు, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నాకేమీ అటాచ్మెంట్స్ లేవు అని చెప్పేసి చెప్పేటప్పటికి ఆ చిత్రకేతుకి అప్పుడు అర్థమవుతుంది అనమాట, నేను ఎవరిని పట్టుకొని వెళ్ళాడుతున్నాను అని చెప్పేసి చిత్రకేతు అప్పుడు రియలైజ్ అయ్యి నన్ను క్షమించండి, నాకు జ్ఞానోదయం అయింది, నేను ఇప్పుడు ఈ రాజ్యాన్ని, ఈ సంపదల్ని నాకు ఇప్పుడు ఏమి అవసరం లేదు, నాకు మీరు ఉపదేశం చేయండి, నాకు భక్తిని బోధించండి, నాకు అర్థమైంది నేను ఇప్పుడు ఏం చేయాలో, నాకు భక్తిని బోధించండి, ఏది శాశ్వతమైనది నాకు అర్థమైంది, ఏది అశాశ్వతం ఏది శాశ్వతం నాకు అర్థమైంది, కాబట్టి శాశ్వతమైన దాన్ని నాకు బోధించండి అని చెప్పి చిత్రకేతు అడుగుతాడు. అప్పుడు వాళ్ళు నారద మహర్షి మంత్రం ఇస్తాడు, మంత్రోపదేశం చేస్తాడు. సరే మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆయన అడవులకు వెళ్ళిపోతాడు, చిత్రకేతు తపస్సు చేసుకుంటాడు, ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. నారదుడు ఇచ్చిన మంత్రం కదా, అది సామాన్యమైనది కాదన్నమాట. అతను తపస్సు చేసి 7 రోజులు చక్కగా కూర్చొని అనుష్ఠానం చేయంగానే అది ఇచ్చిన మంత్రం ఏంటంటే సంకర్షణ మంత్రం అన్నమాట. సంకర్షణ అంటే తెలుసా ఎవరికైనా? సంకర్షణ అంటే తెలుసా? బలరాముడినే సంకర్షణుడు అని కూడా అంటారు. సంకర్షణ మంత్రం ఇస్తారనమాట. ఆ సంకర్షణ మంత్రం 7 రోజుల పాటు ఉపాసన చేయంగానే అతనికి సంకర్షణుడి దర్శనం కలుగుతుంది.
చిత్రకేతుకి. అతనికి అంత క్యాపబిలిటీ లేదు. నిజం చెప్పాలంటే అతనికి అంత లేదు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప భగవంతుని దర్శనం కానిది అతనికి 7 రోజులు తపస్సు చేయంగానే, 7 రోజుల పాటు ఉపాసన చేయంగానే అతనికి సంకర్షణుడు దర్శనం ఇచ్చేస్తాడు అనమాట. సరే, చాలా ఆనందంతో స్తుతిస్తాడు, అంతా బానే ఉంది. ఆ సంకర్షణుడు ఆనందించి అతనికి ఆ విద్యాధరులు అని చెప్పేసి ఒక జాతి ఉంటుందన్నమాట. విద్యాధరులకి ఇతన్ని అధిపతిని చేస్తారు. భూలోకంలో ఒక రాజు వైరాగ్యంతో అతను తపస్సు చేస్తే 7 రోజులు అతనికి సంకర్షణ దర్శనం ఇచ్చి అతనికి విద్యాధరులకి అధిపతి అని చెప్పేసి ఒక పోస్ట్ ఇచ్చేస్తాడు. ఆ విద్యాధరులు ఏంటి, మానవులు కాదు, వాళ్ళు ఇంకా శక్తివంతమైన వాళ్ళు అనమాట. సో ఆ విద్యాధరులు ఆ పోస్ట్ రాగానే అతనికి ఏమవుతుంది, సరే అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అన్ని సుఖాలన్నీ అనుభవిస్తూ అతనికి మంచి విమానాలు, అంటే మామూలు మన హెలికాప్టర్లు, మన ఏరోప్లేన్లు కావు, అది దివ్యమైన విమానాలు అనమాట. అంటే మనం అనుకోగానే ఎగిరిపోతూ ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే విమానాలు, వాటిలో ఎక్కి తిరుగుతూ అతను చేస్తూ ఉంటాడు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒకరోజు ఏమవుతుందంటే తన విమానంలో విహరిస్తూ ఉంటాడు చిత్రకేతు. ఒకరోజు ఏమవుతుంది, శివపార్వతులు వాళ్ళ ముందు అందరూ సప్త ఋషులు, ఇంకా సనక సనందనాథులు. సనక సనందనాథులు తెలుసా మీకు? 4 ఉంటారు. వాళ్ళు జన్మతః వైరాగ్యులు అనమాట. వాళ్ళు బట్టలు వేసుకోరు, ఏం వేసుకోరు, వాళ్ళు అంత వైరాగ్యులు. ఇంకోళ్ళు ఉండరు అనమాట, చిన్న పిల్లల్లానే ఉంటారు. సనక సనందన సనత్ సుజాతులు వాళ్ళని అంటారు అనమాట. సో వీళ్ళందరూ సప్త ఋషులు అందరూ, ఈ సనక సనందనాథులు మొత్తం అందరూ కూర్చొని శివుడు ఉపదేశిస్తూ ఉంటాడు. వైరాగ్యం గురించిన చర్చ జరుగుతూ ఉంటుంది. వైరాగ్యం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పేసి దాని గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. శివుడు కూర్చుంటాడు మీద, వాళ్ళు కింద కూర్చొని వింటూ ఉంటారు. అక్కడ విచిత్రం ఏంటంటే పార్వతీదేవి ఉంటుంది, కానీ పార్వతీదేవిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని ఉపదేశం చేస్తూ ఉంటాడు శివుడు. పైనుంచి విమానంలో చిత్రకేతు వెళ్తూ ఉంటాడు అనమాట. ఇది చూస్తాడు. జరిగే చర్చ ఏమో వైరాగ్యం గురించి, కూర్చున్న తీరేమో ఇంకోలా ఉంది. వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళేమో అందరూ మహర్షులు, యోగులు, సిద్ధులు, అందరూ అలాంటి మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు. జరిగే చర్చ ఏమో వైరాగ్యం గురించి, కానీ కూర్చున్న విధానం ఏమో ఈయన పైన కూర్చొని ఆయన తొడ మీద పార్వతీదేవిని కూర్చోబెట్టుకొని చెప్తా ఉన్నాడు. ఇది ఎక్కడ వింత అని చెప్పేసి అతను ఒక రకంగా వెకిలిగా నవ్వుతూ, నువ్వు చెప్పేది వైరాగ్యమా, చేసేదేమో ఇలాంటి పనులా అని చెప్పేసి వెకిలిగా నవ్వుతూ విమానాన్ని వేసుకొని డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాడు. అంటే ఉన్నది ఎవరు, దానిలోని ధర్మ సూక్ష్మం ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోకుండా కేవలం భౌతికంగానే ఆలోచించాడు. మీరందరూ కూడా అలాగే ఆలోచించుంటారు నాకు తెలుసు కదా. ఎవరికి డౌట్ రాలేదా? ఆవిడేంటి, ఆ తొడ మీద కూర్చోడం ఏంటి, చెప్పేది ఏంటి, వినేవాళ్ళు ఏంటి, ఏం డౌట్ రాలేదా మీకు? జనరల్గా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? జనరల్గా ఇదేదో మాయా బాబా లాగా ఉన్నాడు, డోంగి బాబా లాగా ఉన్నాడు, చెప్పేదొకటి చేసేదొకటి, తీసుకున్నదేమో సన్యాసం, వేసుకున్నదేమో గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ, 24 క్యారెట్స్ గోల్డ్ వేసుకొని అన్ని తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటాం కదా. జనరల్గా ఇప్పుడు టీవీల్లో వాటిల్లో చూసేటప్పుడు అనుకునేది అదే కదా. చూస్తేనేమో జటలు వేసుకొని ఉంటారు, అంతంత పెద్ద పెద్ద జటాదారులు అయి ఉంటారు, మెళ్ళనేమో గోల్డ్ ప్లేటెడ్ రుద్రాక్షలు వేసుకొని ఉంటారు, గోల్డ్ కవరింగ్ రుద్రాక్షలు, పెద్ద పెద్ద గోల్డ్ కంకణాలు అవన్నీ వేసుకొని ఉంటారు, పట్టుబట్టలు కట్టుకొని ఉంటారు. తీరా చూస్తే సన్యాసులు అంటారు. సన్యాసిలా ఉండకూడదు కదా. సన్యాసి నిజానికి అలా ఉండకూడదు. సో ఓకే, ఇది భౌతికంగా మనం దాని గురించి అది డిఫరెంట్ ఇష్యూ, మళ్ళీ దానికి వెళ్ళదు. జనరల్గా వచ్చే ఒపీనియన్ చెప్తున్నాను అంతే. సో శివపార్వతులు ఇలా ఉన్నారు, చూసిన అతనికి ఇలా అనిపించింది చిత్రకేతుకి. అతను వెకిలిగా నవ్వుతూ, శివపార్వతులు అన్న ఇంకితం కూడా లేకుండా, పోనీ శివపార్వతుల సంగతి వదిలేయండి, అక్కడ మహర్షులు ఉన్నారు,
యోగులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకుండా తన విమానాన్ని వేసుకొని విమానంలోనే దిగి రాకుండా విమానంతో సహా శివపార్వతుల ముందుకు వచ్చాడు. ఆ విమానంలో నుంచే వెకిలిగా నవ్వాడు. ఏం చేస్తున్నావు, చెప్పేదేమో వైరాగ్యం గురించా, చేసేదేమో ఇలాంటి పనులా అని చెప్పేసి వెకిలిగా అనరాని మాటలు అన్నాడు. పాపం శివుడు నవ్వి ఊరుకున్నాడు. ఆయన శాంత స్వభావుడు, నవ్వి ఊరుకున్నాడు. పార్వతీదేవి కోపం వచ్చింది. పిచ్చి మహోడా, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నీకు అసలు మర్యాద ఉందా? ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? దీనిలోని ధర్మం ఏంటి, ఇందులోని సూక్ష్మం ఏంటి తెలుసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అహంకారం ఎక్కువైపోయింది అని చెప్పి శాపం ఇస్తుంది. ఇప్పుడు ఇందులోని ధర్మ సూక్ష్మం ఎవరని చెప్తారా? చిత్రకేతు గురించి మీకు చెప్పా. అతనికి స్వయంగా సంకర్షణుడే ప్రత్యక్షమై అతనికి వరాన్ని ఇస్తాడు. మరి అలాంటి వ్యక్తి శివపార్వతుల యొక్క వైభవాన్ని తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం ఏంటి? ఎవరికి అనుమానం రాలేదా? అందుకనే అంటారు గురువు సత్సంగం చేయమని చెప్పేసి అందుకనే అంటారు. అతనికి షార్ట్ కట్ లో నారదుడు వచ్చేసాడు, ఉపదేశించేసాడు, 7 రోజుల్లో వరం ఇచ్చేసాడు. నారదుడు ఇచ్చిన మంత్రం కనుక గురువుగారు అంత గొప్పవాళ్ళు, ఇచ్చిన మంత్రం అంత గొప్పది కాబట్టి దాని ప్రభావం చూపించింది, అతనికి వైభవం వచ్చేసింది. తర్వాత చేయాల్సిందేంటి? దీన్ని కాపాడుకోవాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ వైరాగ్యంతో ఉన్నాడు. మీకు ముందు చెప్పాను, జరిగిన వృత్తాంతం చెప్పాను, అతనికి ఎలాంటి పరిస్థితుల్లో మంత్రాన్ని ఇచ్చారనేది చెప్పా. ఎంత వైరాగ్యం గురించి తెలుసుకున్నాక అప్పుడు నారదుడు మంత్రం ఇస్తాడు. నాకు నిజం తెలుసుకున్నాను, నాకు శాశ్వతమైంది బోధించండి అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడితే మంత్రాన్ని ఇచ్చారు. మరి మరి మంత్రం ఇచ్చిన తర్వాత, వరం పొందిన తర్వాత మళ్ళీ శాశ్వతమైన దాన్ని వదిలేసేసి మళ్ళీ అశాశ్వతమైన దాన్ని పట్టుకుంటే, అందుకనే సత్సంగం చేయండి అని చెప్తారు. రండి, ప్రతి వారం రండి, భాగవతం గురించి తెలుసుకోండి, భగవద్గీత గురించి తెలుసుకోండి, సత్సంగం చేయండి అని చెప్తారు. శంకరాచార్యులు అంటారు కదా, సత్సంగత్వే నిస్సంగత్వం. తెలుసా ఎవరికైనా? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది శంకరాచార్యులు చెప్పింది. సత్సంగం ద్వారా నిర్మోహత్వం, మోహం నశిస్తుంది. మోహం నశించడం ద్వారా స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ రావడం ద్వారా మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే శాశ్వతమైనది ఏంటి అని చెప్పి తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ చిత్రకేతుకి సత్సంగం లేదు. సత్సంగం ఒక ఇంపార్టెన్స్ చెప్తుంది అనమాట ఈ కథ మనకి. గురువు గారు ఇచ్చారు, మంత్రం ఇచ్చారు, నువ్వు ఉపాసించావు, దానివల్ల ప్రభావం వచ్చేసింది. తర్వాత నువ్వు సత్సంగం చేసుకొని మంచి చెడులు తెలుసుకొని నువ్వు నడుచుకోవాలి. అందుకనే ఇంద్రుడు కూడా పడిపోయింది అందుకనే కదా. గురువు గారు అపరాధం చేయడం వల్ల అతను క్షీణించిపోవడం మొదలు పెట్టాడు. అందుకు కదా వృత్తాసుడు అసలు జన్మించింది. అసలు గురువు గారి పట్ల అపరాధం చేయకుండా ఉంటే వృత్తాసుడు అసలు పుట్టేవాడే కాదు. సో గురువు గారి కృప లేకపోతే, గురువు పట్ల అపరాధం చేస్తే మంచి చెడులు చెప్పేవాళ్ళు అసలు ఉండనే ఉండరు. సో అప్పుడు సంఘం అనేది ఉండదు, భక్తుల సంఘం అనేది ఉండదు. అది లేకపోతే నువ్వు చేయరాని పనులన్నీ చేస్తూ ఉంటావు. దానికి పరిణామాన్ని నువ్వు అనుభవించి తీరాలన్నమాట. సో పార్వతీదేవి కోపం వస్తుంది, ఆవిడ శపిస్తుంది. దుర్మార్గుడా, ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు, వాచో వేగం మనోవేగం అని చెప్పి అంటారు చూడండి. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా, నీ నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడేస్తావా అని చెప్పి ఆవిడ శపిస్తుంది. నువ్వు నీచంగా ఆలోచించావు కనుక నువ్వు నీచపు జన్మ తీసుకుంటావు అని చెప్పేసి శపిస్తుంది. నీచ యోనిలో పుడతావు అంటే, యోని అంటే భౌతికంగా ఆలోచించకండి, నీచపు జన్మ వస్తుంది నీకు అని చెప్పి శపిస్తుంది. శాపం ఇవ్వంగానే అతనికి జ్ఞానబలం అలా తెలుసుకుంటుంది అనమాట, అలా వెలుగుతుంది. అప్పుడు అతను వెంటనే మళ్ళీ వైష్ణవులకి శాపమైన వరమైన ఒకటే, ఏం శాపం ఏం వరం ఏదైనా ఒకటే అని మళ్ళీ వైరాగ్యం వచ్చేస్తుంది అనమాట అతనికి. సరే అయిపోతుంది. అలాంటి చిత్రకేతు ఇప్పుడు వృత్తాసుడుగా జన్మిస్తాడనమాట.
సో ఇది అన్నమాట స్టోరీ అన్నమాట. సో ఈ స్టోరీ తర్వాత వృత్తాసురుడు యజ్ఞంలో నుంచి జన్మిస్తాడు. యజ్ఞంలో జన్మించిన వృత్తాసురుడు యుద్ధం చేస్తాడు ఇంద్రుడితో. యుద్ధం చేసిన తర్వాత ఇంద్రుడు భయపడుతూ ఉంటే, నువ్వు భయపడద్దు, నన్ను చంపు, నువ్వు నన్ను చంపగలవు, నువ్వు వాడు, నీ వజ్రాయుధాన్ని వాడు, నువ్వు నన్ను చంపగలవు, నువ్వు భయపడద్దు అని చెప్పేసి ఈ ప్రార్థనలు చేస్తాడనమాట. ఏం ప్రార్థనలు? నీ పాదపద్మాలనే ఆశ్రయించే వాళ్ళకి నేను దాసులకు దాసుని ఎప్పటికైనా అవగలనా అంటే, అతనికి పూర్వజన్మ గురించిన వాసనలు తెలుసు. నేను ఇలాంటి అపరాధం చేశాను కాబట్టి నాకు ఈ జన్మ లభించింది. నాకు ఈ జన్మలో కనుక ముక్తి లభించింది అనుకో, ఎప్పటికైనా నీ దాసుడిని నేను అవ్వగలనా. ఈ మైండ్ సెట్ ప్రతి వైష్ణవుడికి ఉండాలన్నమాట. ఈ మైండ్ సెట్ ప్రతి వైష్ణవుడికి ఉండాలి. జనరల్గా మనం ఏమనుకుంటాం, కొంచెం చదివేయంగానే, కొంచెం ఎంఏ చేయంగానే, లేకపోతే ఎంబీఏ చేయంగానే నేను చదివేశాను, నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేసాను, లేకపోతే పిహెచ్డి చేసేసాను, ఇలా అని చెప్పేసి మనం తగ్గ గర్వం ఫీల్ అవుతూ ఉంటాం. లేకపోతే నాకు ₹1,00,00,000 ఆస్తుండగానే ముందు కాళ్ళు భూమి మీద ఆగవన్నమాట. నాకు అంత ఉంది అని చెప్పేసి కిందకి చూస్తారు, ఇలా చూస్తారు అనమాట. ఇలా కూడా చూడరు, ఇలా చూస్తూ ఉంటారు. అందరు కిందకే కనిపిస్తూ ఉంటారు. కానీ ఒకటి ఆలోచించరు. నాకు ఒకళ్ళు చెప్పారనమాట, ఒక ఆచార్యులు చెప్పారు, బాగా నచ్చింది. మనం శాశ్వతం అశాశ్వతం ఇది పక్కన పెట్టండి. యాక్చువల్గా ఇదంతా అశాశ్వతము, ఇదంతా అందరూ తెలిసిందే. కానీ ఆయన చెప్పేది ఏంటంటే, మనం యాక్చువల్గా నిద్రపోతున్నాం. భగవద్గీతలో కూడా వస్తుంది అనమాట, ఈ శ్లోకం వస్తుంది. యోగులైన వాళ్ళు, శుద్ధ సత్వగుణంతో ఉన్న వాళ్ళు నిద్రావస్థలో ఉండరు. వాళ్ళు ఏంటంటే మేలుకొని ఉంటారనమాట. రాత్రిలో నిద్రపోరు, వాళ్ళు మేలుకొని ఉంటారు అని అంటుంది. అది వర్డ్ టు వర్డ్ తీసుకుంటే ఏం అర్థం కాదు. బట్ ఏంటంటే దాని అర్థం ఏంటంటే, మనమంతా నిద్రపోతున్నామంట. ఇప్పుడు మీరు అడగచ్చు, నిద్రపోవడం ఏంటంటే కళ్ళు తెరుచుకొని ఇంత కళ్ళు వేసుకొని చూస్తున్నాను అంటే అంటారు. నిద్రపోవడం అంటే అది కాదు. నిద్రపోవడం అంటే బుద్ధి సరిగ్గా పనిచేయకపోవడం, అజ్ఞానంతో ఉండడం అనమాట. నిద్రని చీకటితో పోలుస్తారు, చీకటిని అజ్ఞానంతో పోలుస్తారు. నిద్రపోవడం అంటే అజ్ఞానంతో ఉండడం అనమాట. మనమందరము నిద్రపోతున్నాం. ఎప్పుడు నిద్రపోతున్నాం? అసలు మేలుకోవాలన్నమాట. ఇదంతా నిద్రలో మన ఒక డ్రీమ్ అంతే. మనం పుట్టడం, పెరగడం, లేకపోతే చదవటం, లేకపోతే సంపాదించడం, ఇదంతా ఒక డ్రీమ్. లేకపోతే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, వాళ్ళ గురించి తాపత్రయపడడం, ఇదంతా ఒక డ్రీమ్. కానీ ఈ డ్రీమ్నే మనం నిజం అనుకుంటున్నాం. మేలుకోవాలనే ఆలోచనే రావట్లేదు. నిద్రలోనే ఉండాలనిపిస్తుంది. ఈ డ్రీమ్ని ఇంకా 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 కంటిన్యూ చేయాలనిపిస్తుంది. బాగుంది, ఈ డ్రీమ్ చాలా బాగుంది, నేను ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది, నాకు అసలు లేవాలని లేదు. ఇది మనందరి పరిస్థితి ప్రస్తుతం. ఎప్పటికైనా లేవాల్సిందే, ఎప్పటికైనా మేలుకోవాల్సిందే. కానీ ఈ డ్రీమ్లోనే పడి కొట్టుమిట్టాడుతున్నాం అనమాట మనం. ఇదంతా ఒక డ్రీమ్, ఇది తాత్కాలికం అని చెప్పేసి ఎవరు అనుకోవట్లా. అంటే నా పర్మనెంట్ రెసిడెన్స్ని నేను గుర్తించట్లేదు. ఇది యాక్చువల్గా తాత్కాలికమైన రెసిడెన్స్, కానీ మనం దీన్నే పర్మనెంట్ రెసిడెన్స్ అనుకొని దీని గురించే మనం పాకులాడుతున్నాం అనమాట. అనుకుంటాం, నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను పూలు కుడుతున్నాను, నేను డొనేషన్ చేస్తున్నాను, నేను వంట చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను. నువ్వేంటి చేసేది? నువ్వు అసలు ఎవరు చేయడానికి? నీది అంటూ ఏమి లేదు ఈ ప్రపంచంలో. అంతా భగవంతుడిదే, ప్రతి ఒక్కటి భగవంతుడిదే. నీది అనిపించేదంతా కేవలం నువ్వు అరువుగా తెచ్చుకున్నావు అంతే. ఒక డ్రీమ్లో నీది అని చెప్పేసి భావిస్తున్నావు అంతే. నీది అంటూ ప్రపంచంలో ఏది లేదనమాట. అంతా భగవంతుడిదే. భగవంతుడికి తిరిగి నువ్వు సమర్పిస్తున్నావు. ఈ భావనతో ఎవరైనా సేవ చేయాలి తప్ప, నేను 10,000 ఇచ్చేసాను, నేను 24 గంటలు సేవ చేసేసాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు. చూడండి, భక్తులు ఉంటారు, చాలా మంది ఉంటారు, నేను ఇంత సేవ చేశాను, నాకు శాలువా కప్పలేదు, నేను ఇంత సేవ చేశాను, నన్ను గుర్తించలేదు.
ఆవిడ గుర్తించారు. చూసారా, ఈ రోజు వచ్చింది, గంట సేవ చేసింది, ఆవిడ గుర్తించారు, ఆవిడ సేవ వేశారు, నన్ను గుర్తించలేదు. ఆవిడని పట్టుకొని ఫోటో దిగారు, నన్ను పట్టుకొని ఫోటో దిగల. ఆవిడ గురించి స్టేజ్లో చెప్పారు, ఆయన గురించి స్టేజ్లో ఉల్లేఖించారు, నా గురించి చెప్పలేదు. నేను 1,00,000 రూపాయలు ఇచ్చాను, 10,000 ఇచ్చిన ఆయన గురించి చెప్పారు. వీళ్ళకి అసలు మర్యాదే తెలీదు. నేను అంత సేవ చేశానని చెప్పేసి అహంకారం జనరల్గా వస్తుంది కదా, జనరల్గా వస్తుంది కదా, తలకాయ అందరూ ఊపుతారు, కానీ నిజంగా జరిగేది అదే, నిజంగా జరిగేది అదే. చాలా మంది చూశాను, నన్ను గుర్తించలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు మర్యాద చేయలేదు, ఇలా అని చెప్పి ఫీల్ అవుతారు. ఎవరు మర్యాద ఇవ్వాలి? నువ్వు చేసే సేవ గుర్తించాల్సింది మేం కాదు, ఒక మనిషి కాదు గుర్తించాల్సింది, భగవంతుడు గుర్తించాలి. సుఖదేవ గోస్వామి అంటాడనమాట, భాగవతంలోనే ఒక ప్రస్తావన వస్తుంది. ఈ ఈ ప్రపంచంలో అసలు నదులు నీళ్ళు ఇవ్వటం మానేశాయా, లేకపోతే పర్వతాలు గుహలు ఇవ్వడం మానేశాయా? పర్వతాల్లో గుహలే లేవా? నదుల్లో నీళ్లే లేవా? చెట్లు పుష్పించడమే లేదా? ప్రశ్న వేస్తాడన్నమాట. అంటే నదుల్లో నీళ్ళు ఎండిపోయాయా? తాగడానికి ఏం కావాలి అంటే, మనిషి బతకడానికి జనరల్గా ఏం కావాలి చెప్పండి? గాలి, నీరు అవసరమైనవి అవి రెండు. ఆహారం లేకపోయినా బతికేస్తాడు, ఉపవాసం చేసి బతికేస్తాడు, ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు చక్కగా ఉపవాసం చేసి బతికేస్తాడు. కానీ గాలి లేకపోయినా, నీరు లేకపోయినా బతకలేడు మనిషి. అప్పుడు సుఖదేవ గోస్వామి అంటారు, నదులు నీళ్ళు ఇవ్వట్లేదా? ఇస్తున్నాయిగా. ఇంకా పోనీ గాలి లేదా? ఉందిగా. పోనీ ఉండటానికి ప్లేస్ లేదా? గుహలు ఉన్నాయిగా. నీకు రెంట్ కట్టుకోవాల్సిన అవసరమే లేదు, పర్వతాలు గుహలు ఉన్నాయిగా. చక్కగా చలేస్తున్నప్పుడు గుహలో కూర్చుంటే వెచ్చగా ఉంటుంది, ఎండగా ఉన్నప్పుడు గుహలో కూర్చుంటే చల్లగా ఉంటుంది. మరి గుహలు లేవా? పోనీ నదులు ఎండిపోయాయే అనుకుందాం, నీళ్లు లేవే అనుకుందాం, కొండలు మైనింగ్ చేసి తవ్వేశారు, గుహలు లేవనుకుందాం. కానీ భగవంతుడు తన భక్తుల్ని ప్రేమించడం అనేది అసలు ఉండనే ఉండదే, అలాంటి ఆస్కారమే ఉండదే. భక్తి చేసిన భక్తుణ్ణి అసలు వదిలిపెట్టడం అనే ఆస్కారమే లేదు, అది ఎప్పటికీ జరగదు. నదులు ఎండిపోవచ్చు, పర్వతాలు గుహలు లేకుండా పోవచ్చు, గాలి వీయటం ఆగిపోవచ్చు, కానీ భగవంతుడు భక్తులని ఉపేక్షించడం అనేది జరగనే జరగదు. కాబట్టి అది ఎప్పటికీ జరగదు. కాబట్టి భక్తి చెయ్యాల్సిందే. ఇది సుఖదేవ గోస్వామి చెప్తాడనమాట. సో ఎవరైనా సరే సేవ చేస్తూ ఉంటే ఎలాంటి భావంతో ఉండాలి? నేను చేస్తున్నాను కాదు, నేను చేయట్లేదు, నీది నీకే ఇస్తున్నాను, నాదేం లేదు, నీది నీకే సమర్పిస్తున్నాను అని చెప్పేసి అంటారు. ఒక శ్లోకం ఉంటుందన్నమాట, ఆచార్యులు చెప్తారు, త్వదీయం వస్తు గోవిందే తుభ్యమేవ సమర్పేతే గృహాణ సమ్ముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర. నీది నీకే సమర్పిస్తున్నాను గోవిందా, దీన్నే స్వీకరించి నన్ను ఆశీర్వదించు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. సో ఆ భావంతో ఎవరైనా సేవ చేయాలి తప్ప నాది 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 అని చెప్పేసి కొట్టుమిట్టాడితే చిత్రకోతకు వచ్చిన పరిస్థితి వస్తుంది అనమాట. ఎప్పుడు గురువుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. సత్సంగం యొక్క ప్రాముఖ్యత మనకి ఈ చిత్రకేతు కథ చెప్తుంది అనమాట. సో వృత్తాసురుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? అతను అసురుడైనా కూడా తన యొక్క శుద్ధ సత్వ గుణాన్ని అతను ప్రదర్శించాడనమాట. భగవంతుడికి ఏం వ్యత్యాసం ఉండదు. అంటే వీళ్ళు ఏ సాంప్రదాయం వాళ్ళు, లేకపోతే ఇతనేంటి, ఎలా చెప్పాలి మీకు, ఇతని కులం ఏంటి, లేకపోతే ఇతని మతం ఏంటి అని చెప్పి అతనికి వ్యత్యాసాలు ఏమి ఉండవు. భగవంతుడికి వ్యత్యాసమే చూపించాలనుకుంటే, డబ్బున్న వాళ్ళకే కనుక భగవంతుడు లభిస్తాడు అనుకుంటే ఎవరికి లభించాడు భగవంతుడు? కుచేలుడికి అసలు లభించకూడదు భగవంతుడు, మరి లభించాడే. ధనవంతుడు కాదు కుచేలుడు, సుధాముడి దగ్గర ఏం లేదు, మరి అలాంటి వాడిని కరుణించారే.
సో డబ్బున్న వాళ్ళకి చెందిన వాడు కాదు భగవంతుడు. వాళ్ళ ఎవరైనా సరే ఒకటే. పోనీ కులం కావాలా? మరి ప్రహ్లాదుని ఎలా కరుణించాడు? ప్రహ్లాదుడు అసురుడు కదా, మరి అసుర వంశంలో పుట్టిన ప్రహ్లాదుని ఎలా కరుణించాడు? ఆయనకి అవేం అవసరం లేదు. పోనీ విధి విధానాల్ని పాటించాలా? మరి శబరిని కరుణించకూడదే? ఆవిడ అసలు విధి విధానాన్ని అసలు పట్టించుకోలేదే. ఆవిడ ఎంగిలి పళ్ళు ఇస్తే తిన్నాడే, ఆవిడని ఆశీర్వదించాడే, ఆవిడని మోక్షం ఇచ్చాడే. ఎలా చేశాడు? పోనీ బుద్ధి కావాలా? చాలా జ్ఞానం కావాలేమో భగవంతుణ్ణి స్తుతించడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి చాలా జ్ఞానం కావాలేమో అనుకుంటే, మరి గజేంద్రుడిని ఎలాగా ముక్తి కలిగించాడు? గజేంద్రుడిని ఎలా కృప చూపించాడు? గజేంద్రుడు ఏనుగు కదా. గజేంద్రుడు అనగా మీకు బల్బు వెలగాలి వెంటనే. గజేంద్రుడు అంటే ఏనుగు. ఏనుగు అనగానే ఏనుగు బుద్ధి ఎలా ఉంటుంది? ఏనుగు బుద్ధి మంద బుద్ధి అనమాట. ఏనుగు ఎంత పెద్ద యానిమల్ కదా, ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది, మనిషి ఎంత చిన్నగా ఉంటాడు, ఒక్క తండ్రి అంతే ఎక్కడికో వెళ్ళిపడతాడు. మరి అలాంటి ఒక మనిషి సన్నటి కర్ర పట్టుకొని ఏనుగుని ఆడిస్తాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి దాని బుద్ధి ఎంత ఎంత గొప్పదో. ఏనుగు బుద్ధిని, మరి ఏనుగు బుద్ధితో మరి ఏనుగుని ఎలా కరుణించేశాడు? భగవంతుడికి బుద్ధి అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, కులం అవసరం లేదు, ఏమి అవసరం లేదు, విధి విధానం కూడా అవసరం లేదు. ఆయనకి కావాల్సింది కేవలం భక్తి, ప్రేమ భక్తి మాత్రమే కావాలి. కాబట్టి విధి విధానాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. విధి భక్తి అనేది ఏంటంటే ఐశ్వర్య భక్తి అని చెప్పి ఆచార్యులు చెప్తారట. విధి విధానాలు పట్టుకొని ఎల్లాడుతూ ఉన్నావో అక్కడతో ఆగిపోతావు. అది ఐశ్వర్య భక్తి అని చెప్పేసి అంటారనమాట. నేను నేను ఈ విధానంలోనే చేయాలి, ఈ విధానంలోనే పూజ చేయాలి, లేకపోతే ఇలానే చేయాలి అని కట్టుబాట్ల వెనకాల నువ్వు పరిగెడుతూ ఉన్నావంటే భగవంతుడు దొరకడు. భగవంతుడు కట్టుబాట్లకు లొంగేవాడు కాదనమాట. దానికి పైకి వెళ్ళాలి, అది దాటి పైకి వెళ్ళాలి. అది కేవలం ఎందుకు పెట్టారని ఆలోచించాలి. విధి విధానం మంచిదే, కానీ ఆ విధానాన్ని ఎందుకు పెట్టారు? స్నానం చేసి, లేకపోతే ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే భగవంతుడికి అర్చన చేయాలి, భగవంతుడికి శ్రీ విగ్రహ సేవ చేయాలంటే ఉపనయనం అయిన వాళ్ళే చెయ్యాలి అని చెప్పేసి ఒక విధానం ఉంది. అందరూ ఒప్పుకుంటారు కదా, అందరికీ తెలిసిందే. అది విగ్రహ సేవ చెయ్యాలి అంటే బ్రాహ్మణులు మాత్రమే చేయగలరు అని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. అంటే వాళ్ళకు ఉపనయనం చేస్తారు కాబట్టి వాళ్ళు విగ్రహ సేవ చేయగలరు అని. దాని వెనకాల ఉన్న ఉద్దేశం అర్థం చేసుకోరు. కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేయాలి, అక్కడ వరకే ఆగిపోయారు. బ్రాహ్మణులు మాత్రమే చెయ్యాలి, అది ఒక కులం. బ్రాహ్మణులు అంటే ఒక కులం, అంతవరకే మన బుద్ధి ఆగిపోయింది అనమాట. దాన్ని మించి ఆలోచించాలి. బ్రాహ్మణుడు అంటే ఎవరు? బ్రహ్మ గురించి తెలుసుకున్నవాడు, బ్రహ్మం గురించి తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు అనమాట. అంతేగాని బ్రాహ్మణ కులంలో పుడితే బ్రాహ్మణుడు అయిపోడు. టీచర్కి పుట్టినవాడు టీచర్ అవుతాడా? ఇప్పుడు నా తండ్రి టీచర్ అనుకుందాం, నేను పుట్టంగానే టీచర్ అయిపోతానా? నా తండ్రి ఒక ప్రొఫెసర్ అండి, అందరూ ఆలోచించండి, గట్టిగా పట్టుకోండి. నా తండ్రి ఒక ప్రొఫెసర్ అనుకుందాం, నేను పుట్టుకతో ప్రొఫెసర్ అయిపోయానా? నేను వెళ్ళిపోయి నా తండ్రి ప్రొఫెసర్, నాకు ముందు ఉద్యోగం ఇచ్చేయండి అంటే ఎవరైనా ఇచ్చేస్తారా? ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం చేయాలి? సాధన చెయ్యాలి. దానికి నిన్ను నువ్వు అర్హుణ్ణి చేసుకోవాలి, అప్పుడు కదా నువ్వు కూడా ప్రొఫెసర్ అయ్యేది. కాబట్టి బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన్ని నువ్వు బ్రాహ్మణుడు అయిపోవు. బ్రహ్మ గురించిన విజ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే బ్రాహ్మణుడు అవుతావు. అదే కృష్ణుడు చెప్తాడనమాట, చాతుర్వర్ణం మయా సృష్ట్య అని చెప్పేసి చెప్తాడు. అన్ని వర్ణాలని నేనే సృష్టించాను. ఎవరైనా సరే గుణాలతో బ్రాహ్మణుడు అవ్వాలే తప్ప కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు అవ్వరు అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. మరి ఇది చెప్పిన తర్వాత కూడా బ్రాహ్మణుడే వెళ్ళి విగ్రహ సేవ చేయాలంటే దాని వెనకాల మర్మం తెలుసుకోవాలి కదా, ఎందుకు అలా చెప్పారు అని చెప్పి. ఈ విషయం చెప్పినప్పుడు ప్రభుపాద్ చేసిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది అనమాట. ఒకసారి విదేశాల్లోనే ఒక ఇలాగే చర్చ జరుగుతుంది, అంటే డిస్కోర్స్ చేస్తూ ఉంటారు ప్రభుపాదులు. అప్పుడు మైక్ సెట్ పెడతారన్నమాట, శిష్యులు ఇలానే అరేంజ్ చేస్తూ ఉంటారు. అది నిలబడదు, మైక్ పడిపోతూ ఉంటుంది. మైక్ ఇలాగే జారిపోతూ ఉంటే ప్రభుపాదులు ఏం చేస్తారు, ఆయన జంధ్య ఉంటుంది కదా, అది తీసి దానికి కట్టేస్తారు. చూసిన వాళ్ళందరూ నూరెళ్ళ పెడతారు. ఇప్పుడు చెప్పండి, అది కరెక్టా కాదా?
అది కరెక్టా కాదా? సమయానికి అది కరెక్ట్. అది కరెక్టా కాదా చెప్పండి? కరెక్ట్. ఎలా కరెక్ట్ చెప్పండి? అసలు అసలు జంధ్యం అంటే జంధ్యం తీయకూడదు. బ్రాహ్మణులు జంధ్యం అనేది వాళ్ళకి ప్రాణంతో సమానం, తీయకూడదు. అలాంటిది తీసేసి మైక్ సెట్ కి కట్టేసేసి దాన్ని పెట్టేశారు. చెప్పండి ఇప్పుడు ఇది కరెక్టా కాదా? అది కట్టకపోతే కనుక అది ప్రొసీడ్ కావడానికి లేదు. సరే అది పక్కన పెట్టండి, ఆయన చేసింది కరెక్టా కాదా? గురువే చేశాడు ఇలాగా, కరెక్ట్. ప్రభుపాదులే చేశారు ఇలాగా. గురువు ఏదైనా ఒకటి ఆలోచించి చేస్తారనేది, ఏదో ఒక ఆలోచనతోటి ఏదో ఒకటి, ఏది లేకుండా ఎట్లంటే అట్లా చేయాలనేది ఒక నమ్మకం. ఇప్పుడు ప్రభుపాదుల గురించి మీకు చెప్పాను కాబట్టి మీలో ఆ ఉద్దేశం వచ్చింది. అదే ఇంకోటి చేశారు అనుకుందాం, ఇంకెవ్వరో చేశారండి, వాళ్ళ గురించి మీకు తెలియదు. ఆయన ఎవరో ప్రసంగకర్త చేస్తున్నారు, ప్రసంగం చేస్తున్నారు. ఆయన మైక్ పడిపోతుంటే తీసేసి ఆయన జంధ్యాన్ని తీసుకొచ్చి మైక్ సెట్ కి కట్టేశాడు. వెంటనే మీ రియాక్షన్ చెప్పండి, మీ రియాక్షన్ చెప్పండి వెంటనే. పవిత్రమైనది తీసింది కదా. వెంటనే ఆలోచన ఎలా ఉంటుంది? జనరల్ గా చెప్పుకుందాం, ఇలా చేయకూడదు, ఇతను బ్రాహ్మణుడు అన్న ముసుగులో తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే వస్తుంది కదా. ఆయన ప్రభుపాదులు కనుక మీరు ఇలా ఆలోచిస్తున్నారు, ప్రభుపాదులు కనుక మీరు ఇలా ఆలోచిస్తారు. ఆయనకి జంధ్యం అంటే, ఆయన జంధ్యం అంటే కేవలం ఒక వస్తువు, అంటే ఇట్ ఈస్ జస్ట్ సింబల్ అంతే. దాని వెనకాల ఉన్న అర్థాన్ని ఆయన పాటించాడు, కానీ సింబల్ని పట్టుకొని వెళ్ళాడలేదు ఆయన. ప్రభుపాదులు ఆ సింబల్ పట్టుకొని వెళ్ళాల, సింబల్ వెనకాల ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు ఆయన. దాన్ని ఆచరిస్తున్నారా లేదా ఆయనకి కావాల్సింది అంతవరకే, సింబల్ని పట్టుకొని వెళ్ళాడలేదు ఆయన. సో ఇది చెప్పాలనుకుంది ఏంటంటే ఒక విధి, ఒక విధానం ఏర్పరిచారంటే దాని వెనకాల ఉన్న రీజన్ ని అర్థం చేసుకోవాలి తప్ప విధానాన్ని పట్టుకొని వెళ్ళడం కాదు. ఉస్కే ఊపర్ థింక్ కర్నా చాయి, అండ్ దాన్ని దాటి ఆలోచించాలి అన్నమాట. ఎందుకు ఆ విధానాన్ని ఏర్పరిచారు అని చెప్పేసి ఆలోచించాలి. సో ఇక్కడతో ఈరోజు మన క్లాస్ని ముగిద్దాము. ఇప్పటికీ చాలా టైం అయింది. నాకు వెనకాల నుంచి సైకిల్ వస్తున్నాయి, ఆపండి 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 అని చెప్పేసి. మీకు నేను చెప్పింది ఎంతవరకు అర్థమైందో తెలీదు, ఎవరికైనా బోర్ కలిగించిందో తెలీదు, దీని నుంచి ఏమైనా నేర్చుకున్నారో లేదో తెలీదు. ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, డౌట్స్ లేకపోతే ముగిద్దాం. పోనీ మీకు ఈ క్లాస్ ఏమైనా నచ్చిందా, లేకపోతే ఏమన్నా తెలుసుకోగలిగిన విషయాలు ఉన్నాయనిపించిందా, లేకపోతే టైం పాస్ అయిపోయింది అంతే, టైం వేస్ట్ అయిపోయింది అంతే అని చెప్పి అనిపించింది?